ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. డిసెంబరు 20. ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మను పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. లోకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 3లో దేవుని ఆజ్ఞ ప్రకారం అబ్రహాము శారాను సంప్రదించకుండా ఇస్సాకును తీసుకుని వెళ్ళుటకు సిద్ధపడెను. కొంతమంది ఇండియాలోని ఆచారములు అమెరికాలోని ఆచారములు వేరుగా ఉన్నవని అందరూ. అమెరికాలోని భార్యలు ఇండియాలోని భార్యల కంటే వేరుగా ఉన్నారని నీవు అనుకునేదవు. సమాధానముగా ఉండు నిమిత్తమై తమ భర్తలు భార్యలకు అన్ని విషయములు చెప్పవలెనని కోరుదురు. ఒకవేళ ఆ భార్య అమెరికా దేశస్థురాలైనను, ఇంగ్లీషు ఆమె అయినను, ఇండియా ఆమె అయినను, చదువుకున్నదైనను చదువు లేనిదైనను, ప్రతి దేశమునకును దైవ నియమము ఒక్కటే. దేవుని పనిలో దేవుని కార్యములలో అదే దైవ నియమము గలదు. నీవు ఒకవేళ దైవ నియమమును సవరింపు చేయదలచినచో అది నీ సాక్ష్యమును బలహీనపరుచున్నదిగా మరియు నీ పరిచర్యను నష్టపరుచున్నదిగా ఉండును. దైవ నియమములు స్వల్పమైనవి కావని దేవుడు మాట్లాడినచో విధేయత చూపవలెనని అబ్రహాము ఒక పాఠము ద్వారా నేర్చుకునెను. అందువలన అతడు ఏ మనుషుని సంప్రదించకుండా దేవునికి విధేయుడయ్యను. మానవ జ్ఞానముతో దైవ నియమమును మార్చుటకు ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. దేవుని ఆజ్ఞను బట్టి అబ్రహాము వెళ్ళెను. తుదకు అబ్రహాము యొక్క హృదయంలో ఏమాత్రము చింత కనబడలేదు. ఇస్సాకు తన తండ్రిని బలి పశువును గూర్చి అడిగినప్పుడు దేవుడే చూచుకొనును అని జవాబిచ్చెను. అట్లు అతడు ఇస్సాకు యొక్క ప్రశ్నను తప్పించుకొనలేదు. కానీ దేవుడు చూచుకొనునని అతడు నిజముగా నమ్మెను. మోరియాను మాటకు అర్థము దేవుడు చూచుకొనును. ఇక్కడ అబ్రహాము యొక్క హృదయములో దేవుని యందు విశ్వాసము ఎట్లు పెంపొందించుకొనెనో చూచెదము. నిజమైన స్నేహమునందు దేవుడు మనలను కోరునది బలమైన, సజీవమైన, సామాన్యమైన విశ్వాసమును. కానీ మనలో విశ్వాసమే ఉండదు. మనము విశ్వాసమును గురించి మాట్లాడినను, బోధించినను, పాడినను ఎప్పుడైతే మనము పరీక్షించుకునేదమో అప్పుడు సాతాను మరల మన హృదయములో అనుమానమును పుట్టించును. దేవుడు చాలా సందర్భములలో రుజువు చేసుకుని సాతాను యొక్క తంత్రములపై విజయమునిచ్చినప్పటికీ తిరిగి నిశ్చయముగా దయచేసేదనని దేవుడు వాగ్దానము చేసినను మన హృదయంలో పలుమార్లు అనుమానము వచ్చును. అదే రీతిగా మనలను వర్తమానము నిమ్మని అడిగినప్పుడు మనము ఖాళీగా, ఎండిపోయిన వారముగా, బలహీనముగా, గొంతు ఎండిపోయి అలసిపోయినట్లుగా ఉన్నప్పటికీ మనము ఆయనను వెతికి వేడుకొనినప్పుడు ప్రతి పరీక్షలో మనకు వర్తమానమును దయచేయను. ఇది నేను నా స్వంత అనుభవము ద్వారా తెలుసుకొంటిని. ఆయన నమ్మదగినవాడు. దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు మానవులముగా మనము ఎటువంటి భారములు భరించవలసి వచ్చినను ఆయన చూచుకొనును. ఆ భారము నిమిత్తమై ఆయన సమృద్ధి అయిన అధిక కృపను దయచేయును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.